హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు 6 వ్లాగ్. మేమైతే ఇప్పుడు డార్జిలింగ్ వెళ్ళే దారిలో నేషనల్ హైవే మీద అయితే ఉన్నాం. మనకైతే మన బండిలో కొద్దిగా కూలెంట్ పవర్ స్టీరింగ్ ఆయిల్ అయితే తక్కువ ఉంది. మేము వెళ్ళే దారిలో మాకైతే ఇంజన్ కొంచెం హీట్ ఎక్కినట్టు అనిపించింది. అందుకని చెప్పి నైట్ అయితే చెక్ చేసినాం. నిన్న దారిలో అయితే ఈ కూలెంట్ పవర్ స్టీరింగ్ ఆయిల్ అయితే తీసుకున్నాం. మనోడు కూలెంట్ అయితే సరిగ్గానే పోసిండు, పవర్ స్టీరింగ్ ఆయిల్ మాత్రం మొత్తం ఫుల్గా నింపేసిండు. ఇది మొత్తం కొంచెం కొంచెం ఆ పేపర్తో తీసుకుంటూ వారేస్తున్నాం. ఎప్పుడైనా సరే మనం ఫ్యూయల్ నింపేటప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే మినిమం మ్యాక్సిమం అని ఉంటుంది చూడండి. మీకు మినిమం వరకు పోసినా సరిపోతుంది, లేదంటే ఆ మ్యాక్సిమం వరకు పోయాలి. క్యాప్ మొత్తం నిండేదాకానైతే పోయొద్దు ఏదైనా సరే. ఇప్పుడు మనం దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ కన్నా ఎక్కడికన్నా వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయలుదేరాలి. ఇక్కడ నుంచి డార్జిలింగ్ అయితే 250 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈరోజు ఈవినింగ్ వరకు అయితే వెళ్ళిపోతాం, ఎందుకంటే మధ్యలో వండుకోవాలి, తినాలి. కాబట్టి మేము డైలీ 400 కిలోమీటర్స్ కంటే ఎక్కువ కొడతలేము. చలో వెళ్దాం పదండి. నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా. ఇక్కడే టోల్ గేట్ దగ్గర, అటు వెనక కనిపిస్తుంది కదా, అక్కడ టోల్ గేట్ అయితే ఉంది. ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఉన్న వాష్రూమ్స్ దగ్గర అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇంకా బయలుదేరుతున్నాం. మన పొల్యూషన్ అయితే ఇంకో 4 రోజుల్లో ఎక్స్పైర్ అయిపోతుంది. అందుకే ఇక్కడ హైవే పక్క పొంటున్న పొల్యూషన్ సెంటర్కి అయితే వచ్చినాం. పొల్యూషన్ అయితే చేపిస్తున్నాం కార్కి. ఫ్రెండ్స్, మేమైతే బీహార్ వచ్చామంట, ఏర్పడలేదు. మ్యాప్స్లో కూడా నేను అంతా గమనించలేదు. బీహార్ అయితే ఎంటర్ అయిపోయినామంట. మనమైతే మళ్ళీ వెస్ట్ బెంగాల్లోకి వచ్చినాం. బీహార్ అయితే ఒక 20 కిలోమీటర్స్ ఏమో తగిలింది అంతే. టైం వచ్చేసి 1 o'clock అయితే అవుతుంది. మేమైతే రోడ్ పక్కన ఆగి వంట చేసుకుని అయితే తింటున్నాం. తినేసి డార్జిలింగ్ అయితే బయలుదేరుతాం. ఇంకొక 100 కిలోమీటర్స్ అవుతుంది. 100 కిలోమీటర్స్ ఒక 3 hours చూపిస్తుంది టైము గూగుల్ మ్యాప్ అయితే. వెళ్ళాలి ఇక. ఇంకో 50 కిలోమీటర్స్ దాటిన తర్వాత మనకైతే ఘాట్ రోడ్లు అయితే స్టార్ట్ అవుతాయి. మన కార్ అయితే అక్కడ పార్క్ చేసినాం. ఇట్లా లోపలికి వచ్చి ఇక్కడ ఏదో షాప్ ఉంది, అది క్లోజ్ ఉంది. అది క్లోజ్ ఉంటే ఇక్కడైతే మనం వంట సెటప్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం. ఈ రోజుకైతే పప్పు కర్రీ అయితే చేసుకున్నాం. కాంబినేషన్లో టమాటా తొక్క అయితే వేసుకుంటున్నా. మనం ఇక్కడ ఆగిన దగ్గర అయితే అక్కడ చూడండి, అక్కడైతే పైనాపిల్ తోట ఉంది. జూమ్ చేసి చూపిస్తాగండి. ఇదైతే పైనాపిల్ తోట. పైనాపిల్ తోట చూడడం అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైము. అబ్బా, బురద దొక్కింది. పెట్రోల్ బంక్లో వాటర్ కోసం వెళ్తున్నాం. మొత్తం అంతా బురద అంతా దొక్కేసింది. ప్రజెంట్ అయితే సిలిగూరు అయితే రీచ్ అయిపోయినాం. సిలిగూరు నుంచి డార్జిలింగ్ ఇంకొక 50 కిలోమీటర్లు ఉంటుంది అంతే. కాకపోతే 50 కిలోమీటర్లు మొత్తం ఘాట్ రోడ్ అయితే ఉంటుంది. మేము సిలిగూరు వచ్చేసరికి ఈవినింగ్ అయింది కదా, వెళ్ళాలా వద్దా ఈ ఘాట్ రోడ్లో, రిస్క్ ఎందుకని చెప్పి అనుకుంటూనే వెళ్ళినాం. కాకపోతే మాకు ఒక అనుకోని సంఘటనలు అయితే ఎదురైనాయి. అవేంటో చూడండి ఒకసారి. మనకు ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యే ముందే టోల్ అయితే వసూలు చేస్తారు, ఒక 30 రూపీస్. అలా టోల్ కట్టేసి మేమైతే ముందరికైతే వెళ్ళినాం. అలా కాస్త ముందరికెళ్ళగానే మన గూగుల్ మ్యాప్ వచ్చేసి షార్ట్ కట్ అయితే చూపించింది. ఒక చిన్న తొవ్వలకైతే మమ్మల్ని తీసుకుపోయింది, మెయిన్ రోడ్ కాకుండా. ఇక్కడ చూడండి, ఘాట్ రోడ్ అయితే ఎక్కినాం. చిలుకూరు ఘాట్ రోడ్ ఘోరంగా డేంజరస్ అవుతుంది. ఇది నైట్ టైం వచ్చి తప్పు చేసినాం. కొద్దిగా మార్నింగ్ టైం వస్తే బాగుంటుండే. మీకు ఇక్కడ ట్రక్ కనిపిస్తుంది కదా, అదైతే పికప్ అందుకోవట్లేదు. అది ఎక్కడ వెనక్కి వచ్చి మన కార్కి హిట్ అవుతుందేమో అని చెప్పి భయం అవుతుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక అతను కంట్రోల్ కాక స్కూటీ మీద నుంచి అయితే స్కిడ్ అయి పడిపోయిండు. మేము ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత మార్నింగ్ టైంలో వద్దాంలే, ఈ నైట్ పూట రిస్క్ ఎందుకని చెప్పి యూటర్న్ అయితే చేసుకున్నాం. బతుకుంటే డార్జిలింగ్కి మళ్ళీ రావచ్చు కానీ వామ్మో ఏంది రోడ్లు, అమ్మ అమ్మ అని. మేము పైకి ఎక్కేటప్పుడు ఒక ఫార్చునర్ కార్ వచ్చి మా ముందరికెళ్ళి వచ్చింది. ఎటు కూడా సైడ్ చేయడానికి స్పేస్ లేదు, 1 వే రోడ్ లెక్క ఉంది. మేము 300 మీటర్స్ బ్రేక్ అప్లై చేసుకుంటే రివర్స్ రావడం వల్ల మా బ్రేక్ ప్యాడ్స్ మొత్తం హీట్ అయిపోయినాయి. మాకైతే 3 కిలోమీటర్లు ఈ బండి ఎక్కగానే మాడు వాసన వచ్చింది. బ్రేకులు డేంజరస్. ఒకళ్ళు అయితే కింద పడ్డారు. మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఓన్ వెహికల్ వచ్చేటోళ్ళు మాత్రం 1కి 2 సార్లు ఆలోచించుకోర్రి. अभी गया ना, लेकिन तेरा गाड़ी अच्छा है. अरे मेरा गाड़ी बहुत तकलीफ दे रहा है, डर लग रहा है पूरा, इसलिए घूम के आया. हाँ, घूम के आया. అడుగుంటా అయిపోతుంది. ఎప్పుడు మా ఎక్కుతారా, కాకపోతే ఏంటంటే మెల్లగా మెల్లగా నేను మంచి సైడ్ అవుతున్నా. నా బరువు కాపుతుంది. డార్జిలింగ్ అని వచ్చిర్రు. ఒక్కొక్కరు ముఖాలు మాడిపోయినాయి. రిటర్న్ పోతున్నాం. బట్ మా అదృష్టానికి ఒకటి యూటర్న్ చేసుకునే దొరికింది. ఇదే తొవ్వల, ఇదే రూట్ లోకి వెళ్ళి ఇక మెల్ల కిందికి దిగుతున్నాం. యాక్చువల్గా మేము చేసిన తప్పేందంటే, టోల్ రోడ్ దాటిన తర్వాత వచ్చే ఫస్ట్ లెఫ్ట్ అయితే తీసుకున్నాం. అది షార్ట్ కట్ 1 వే ఉంది మొత్తం.
మనం ఆ లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రేట్ వచ్చుంటే మనకు మంచి ఘాట్ రోడ్ అయితే ఉంటుండే, అది కూడా రిస్కే కానీ ఇలా అయితే కాకపోతుండే, సాఫీగా అయితే వెళ్ళిపోతుండే. మళ్ళీ ఎప్పుడైనా సరే నైట్ టైంలో ఘాట్ రోడ్లతో రిస్క్ పెట్టుకోకుండా మార్నింగ్ టైంలో వెళ్తే బెటర్. సో గైస్, ఇక మేము సిలిగురిలోనే పడుకొని రేపు మార్నింగ్ అయితే డార్జిలింగ్ వెళ్తాం. సో ఈ వీడియోలో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.